మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దినమందు మనకు అనుగ్రహించిన ఈ విశేష దినము శుభ శుక్రవారము, యేసు ప్రభువును సిలువ వేసిన దినము, యేసు ప్రభు మాటలను ధ్యానిస్తున్న దినము. యేసు ప్రభు దీవెనలు మనమందరం పొందుకుందాం గాక. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలను గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. యేసు ప్రభు వారు పలికిన ప్రతి మాట కూడా ఆయన మనకి నేర్పుతున్నారు. మనం ఎలా జీవించాలో, మనం ఏం చేయాలో, ఆయన బిడ్డలముగా మనం ఈ లోకంలో ఏ విధముగా ఆయనను అనుసరించాలో మనకి నేర్పుతున్నారు. ఈ 7 మాటలు కూడా మనకి నేర్పుతూ ఆయన చిత్తాన్ని కూడా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన మాటలుగా కూడా ఇవి ఉన్నాయని మనం గ్రహించగలుగుతున్నాము. మొదటి మాట లూకాసు వార్త 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని దేవునికి విన్నపాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన దేవుడే, వాళ్ళు గ్రహించలేదు. మొదటిగా యూదుల కొరకే ఆయన వచ్చానని తెలియజేస్తున్నారు, కానీ వాళ్ళే గ్రహించలేదు. యేసు ప్రభువును సిలువ వేయండి, సిలువ వేయండి అని సిలువకు అప్పగించిన జనం వారు. అందుకే తన స్వజనమే తనని హింసిస్తూ ఉండినప్పుడు, తన స్వజనమే తనని యేసు ప్రభు వారిని బాధిస్తూ ఉండినప్పుడు, సిలువకు అప్పగించుకున్నప్పుడు ఆయన సిలువలో యాతన పడుతూ ఈ మాట పలుకుతున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మనకు కూడా ఆ మాట నేర్పుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు సహించారు మన కోసం ఈ లోకమునకు వచ్చి, మనకి విడుదల కలుగు చేయడానికి పాప పరిహారార్థ బలి చెల్లించి ఆయన మన పాపము నుండి విడిపించడానికి మనల్ని ఈ లోకమునకు వచ్చారు. మనము కూడా ఆయన మనసును ఎరిగి, మనము కూడా మన శత్రువులను ప్రేమించాలని, మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలని మనకి నేర్పుతున్నారు ఈ మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. రెండవ మాటగా లూకాసు వార్త 23:42 చదువుకుందాం. అదేంటి అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని యేసు ప్రభు వారి మాట పలుకుతున్నారు సిలువలో ఉండి. అంటే ఆ ప్రక్కన ఉన్న దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభు వారు ఎవరో తెలుసు, వారిరువురికి తెలుసు. కానీ యేసు ప్రభు వారు ఒక అద్భుతకరుడు, దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు అని ఇద్దరిలో ఒకళ్ళే గ్రహించగలిగారు. ఒకళ్ళే గ్రహించి, నువ్వు దేవుడు కదా, నువ్వు దిగిపోవచ్చుగా, మమ్మల్ని కూడా దింపొచ్చుగా ఈ సెలువు మీద నుండి అని ఒక దొంగ అంటుంటే, ఆయన ఏ పాపం ఎరగడు, మనం పాపం చేసి శిక్ష అనుభవిస్తున్నాము, ఆయన ఏ పాపం ఎరగకుండా శిక్షణ అనుభవిస్తున్నారని గ్రహించి, దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని వాగ్దానం చేస్తున్నారు. దేవుణ్ణి మనము హత్తుకొని జీవించినప్పుడు, దేవుడు మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అని మనం గ్రహించినప్పుడు, దేవుడు మనకు కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆ దొంగ గుర్తించాడు. ఆ దొంగ గుర్తించినప్పుడు ఆయన మహిమ ఆయన కనుగొన్నప్పుడు ఆ దొంగకి అప్పుడే తక్షణమే రక్షణ ఇచ్చాడు దేవుడు. పరదేశంలో ఉండడానికి అనుమతి ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప విశేషం! ఎంత ధన్యుడు ఆ దొంగ! తన జీవితం అంతా దొంగతనంతో దొంగ అని ముద్రింప చేసుకొని జీవించాడు. కానీ చివరిగా ఆ మహానుభావుడిని గుర్తించాడు, ఆ రక్షకుడిని గుర్తించాడు, ఆ దేవుని గుర్తించాడు, ఆ మహిమను కనుగొన్నాడు. ఆ మహిమను గుర్తించేసరికి యేసు ప్రభు అతన్ని క్షమించి, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని నేడే అంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ రోజు చనిపోతారు కనుక అతను కూడా చనిపోతాడు. నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అంటున్నారు. ఎంత ధన్యకరమైన పరిస్థితి కలిగి ఉన్నాడు అతను దొంగ. కనుక మనము కూడా ఆయనను సేవించి ఆరాధించి ఆయనను హత్తుకొని జీవిస్తున్న మనకు కూడా ఆ పరదేశం తప్పకుండా ఇస్తాడు. వెంబడించాలి. ఆయన దేవుడని మనం నిత్యము జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించినప్పుడు ఆయన మనకి ధన్యత ఇస్తాడు. మూడవ మాటగా యోహాను సువార్త 19:26-27 అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లికి ఒక కుమారుడిని అప్పచెబుతున్నాడు దేవుడు. తర్వాత బహుగా ప్రేమించిన శిష్యుల్లో ఒకరిని పిలిచి,
ఇదిగో నీ తల్లి అని తల్లిని అతనికి అప్పచెప్తున్నారు. అది ఎంత బాధ్యతాయుతమైనటువంటి మాట చూడండి. మనకి నేర్పుతున్నారు ఈ మాట. ఎవరైతే తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నారో వారు తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత తీసుకోవాలి అని యేసు ప్రభు వారు చివరగా నేర్పిస్తున్నారు తన బిడ్డలైన వారికి. చివరగా తల్లిదండ్రుల బాధ్యతను నేర్పిస్తున్నారు. తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలని నేర్పిస్తున్నారు. తన తర్వాతి వారికి కూడా ఆ బాధ్యత వారికి అప్పచెప్తున్నారు. ఎందుకంటే ఆయన లేనప్పుడు ఆ తల్లి అనాథగా విడిచిపెట్టబడకూడదని. మనలో ఎంతమంది ఈ బాధ్యత తీసుకుంటున్నారు? దైవ సేవకులు అనేవారే విడిచిపెట్టేస్తున్నారు తల్లిని తండ్రిని. ఇంక ఎవరు చూస్తారు? ఎవరు సామాన్యులు ఎవరు చూడగలరు? కానీ ఎవరైతే యేసు ప్రభువులో జీవిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో వారు తల్లిని తండ్రిని సన్మానిస్తారు, తల్లిని తండ్రిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వారి అంతము వరకు వారిని ఆలన పాలన చూస్తూ కాపాడుతూ ఉంటారు. కనుక యేసు ప్రభు వారు తల్లి బాధ్యత నెరవేర్చినట్లుగా ఆయన విశ్వాసులుగా ఉన్న మనమందరము కూడా తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నట్లయితే, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తాడు దేవుడు. దానికి అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఆ మాట తలుచుకుంటే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది కదా. దేవుడంతటి దేవుడే చెయ్యి విడిచే ఉన్నాయినా అని వేడుకుంటున్నారు దేవుణ్ణి. మనం కూడా మన చెయ్యి ఎప్పుడు వేసి విడవకూడదని వేడుకుంటూ ఉండాలి. నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ప్రార్థన చేస్తున్నారు. విడవక తప్పదు. ఎందుకంటే నీ నా కోసము, నీ నా పాపాలు పరిహరించడం కోసము, నీ నా శాపాలు పరిహరించడం కోసము ఆయన ఈ లోకమునకు వచ్చారు. ఆయన ప్రాణం విడిచారు. ఆయన కొనుక్కోబడిపోతున్నారు. ఆ చివరిగా ఆయన వేదనను తండ్రికి తెలియజేస్తున్నారు. నా దేవా నన్నేలా చేయి విడిచితివి. కీర్తనలో కూడా ఈ ప్రవచనం ఉంటుంది. దేవా నన్నేలా విడిచితివి అని, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా అని కూడా ఉంటుంది. భాషను వృషభములు నన్ను చుట్టుముట్టాయి అని కూడా ఉంటుంది ప్రవచనం. వాళ్ళంతా వృషభములానే ఆయన చుట్టుముట్టి ఆయన ప్రాణానికి హాని తెచ్చారు. ఆయన ప్రాణాన్ని, ఆయన దేహాన్ని హింసిస్తూ ఉన్నారు. ఆయన హృదయము దేవునితో నిండి ఉంది, కానీ శరీరము బలహీనము కదా. అదే ప్రార్థన చేశారు కదా యేసయ్య. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉందని ప్రార్థన చేశారు కదా. ఆ శరీరరీత్యా దేవా నన్ను ఎందుకు విడిచావా అని అడుగుతున్నారు. కనుక మనము కూడా అనేక శోధనలో ఉన్నప్పుడు, అనేక వేదనలో ఉన్నప్పుడు నా చెయ్యి విడిచావా ప్రభువా అని గగ్గోలు పెడుతుంటాం మనం కూడా. కానీ మన చెయ్యి ఎప్పుడు విడవరు. అంతకంటే ఘనత అయినటువంటి స్థితిని కనుగొన చేయడానికి మనకి ఎప్పుడైనా ఒకసారి మన చేయి విడిచిన స్థితి అనుభవించవచ్చు. యేసు ప్రభు వారు కూడా చేయి విడవడానికి కారణం ఏంటంటే, తన సదాకాలము ఆయన కుడి పార్శ్వమున కూర్చుని ఉండడానికే ఆ క్షణం మాత్రము చేయి విడిచారు తండ్రి అయిన దేవుడు. ఆ క్షణం మాత్రము చేయి విడవటం బట్టి ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని యోగ్యత పొందారు ఆయన. మనము కూడా ఆయన నమ్ముకుని ఆయనను సదాకాలం సేవించినప్పుడు మనం కూడా ఆయనతో సదాకాలం జీవించే కృప పొందుకుంటాం. ఆయన సింహాసనం ఎదుట మనము కూడా జీవించే కృప పొందుకుంటాము. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అది ఏంటంటే, తప్పికొనుచున్నాను అని తెలియచేస్తున్నారు. సిలువలో వేలాడుతూ యేసు ప్రభు వారు నేను తప్పికొనుచున్నాను అంటున్నారు. నేను ఇచ్చే జీవజలము వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉంటుంది అని సమరయ స్త్రీ దగ్గర చెప్పారు కదా. అలాంటి వ్యక్తి దప్పికొంటున్నాను అంటున్నారు. ఆ దాహం ఏంటంటే, ఆయన కలిగి ఉన్న వారు విడిచిపెట్టబడకూడదని, ఈ లోకమంతా ఆయన దేవునిగా గుర్తించి ఆయనను వెంబడించాలని ఆశతో ఆయన దప్పికొని ఉన్నానని తెలియచేస్తున్నారు. ఈ సముద్రంలోని ఈ జలరాశులన్నిటినీ మాటతో సృష్టించిన దేవుడు ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని యోహాను సువార్తలో రాయబడినట్లుగా అంతటి సృష్టికర్తనే ఈరోజు ఈ దినాన
నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. అంటే ఇంకా విడిచిపెట్టబడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆయన్ని దేవునిగా కలిగి ఉండని వారు ఎంతో మంది ఉన్నారు. ఆయనను ఆశ్రయించిన వారు, ఆయనని హత్తుకొని జీవించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారి నిమిత్తమై నేను దప్పికొనుచున్నాను అంటున్నారేమో ఒకవేళ. కనుక యేసుప్రభు దాహాన్ని తీర్చాలంటే మనము ఆయనను హత్తుకొని జీవించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి. మన జీవితాంతము ఆయనను ఘనపరుస్తూ ఉండినప్పుడు ఆయన దప్పిక తీర్చిన వారం అవుతాము. మనము కూడా ఆయన ఇచ్చే జీవజలాలతో సంతృప్తికరంగా జీవించగలుగుతాము. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తమైనది అని తెలియజేస్తున్నారు. సమాప్తం అయిపోయింది. ఇంకా ఆయన ఈ లోకానికి వచ్చారు, లోకంలో చేయవలసిన పరిచర్య అంతా చేశారు. ఆయన మన రక్షణ కొరకు ఏమి నేర్చుకోవాలో అదంతా నేర్పించారు. మన జీవిత అనంతరము మనము ఎక్కడ ఉండాలో నేర్పించారు. పరలోక రాజ్యంలో ఉండాలా, నరకంలో ఉండాలా, మన ముందే మార్గం తెరిచి ఉంచారు. తండ్రిని మహిమపరచడానికి అనేక కార్యాలు చేశారు. అనేక మంది రోగులను బాగు చేశారు, అద్భుత కార్యాలు చేశారు, స్వస్థతలనిచ్చారు, గురుడి వారికి చూపునిచ్చారు, చనిపోయిన వారిని బ్రతికించారు, ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన భూమి మీదకి పంపించిన కార్యము నెరవేర్చబడింది. ఇంకా ఆ సిలువలో ఆయన మరణంతో, ఆయన సిలువ యాతనతోటి ఈ భూమి మీదకి ఆయన పంపించబడిన కార్యము నెరవేర్చారు. తండ్రి చిత్తానుసారంగా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. దేవుని ఆత్మతో నింపబడి భూమి మీదకి వచ్చాడు. ఆయన 30 సంవత్సరాలు కుటుంబంతో గడిపాడు. ఆయా సందర్భాలలో సమాజ మందిరాల్లో దేవుని గురించి బోధిస్తూ, ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తూ, ఆయా సందర్భాలలో దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధిస్తూ వచ్చారు. 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకుని విరివిగా పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాల్లో దేవుని యొక్క మహిమ ప్రచురం చేశారు. దేవుని యొక్క అద్భుత కార్యాలు ప్రచురం చేశారు. మనం నరకాగ్ని పాల్గొనకూడదని కూడా ప్రచురం చేశారు. అవన్నీ అయిపోయాయి. ఆయన మరణించారు. ఒకేసారి మనందరి పాపం నిమిత్తము పాప పరిహారార్థ బలి చెల్లించారు. సిలువలో ఆయన రక్తం చిందించారు, పాప పరిహారార్థ బలి చెల్లించారు. ఎందుకంటే ఇజ్రాయేలీలు వారు పాపం చేస్తే సంవత్సరం లోపు కోడెని గాని, గొర్రెపిల్లని గాని, పక్షిని గాని వారు వధించి వారి పాపం పరిహరించుకోవలసి ఉంది. అది శాశ్వతంగా సమసిపోవాలి అని యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడి లోకంలోకి పంపించి గొర్రెపిల్లగా, పాపం ఎరుగని వానిగా, పరిశుద్ధినిగా ఈ లోకంలో ఆయన వచ్చి మనందరి నిమిత్తము ఆయన రక్తం చిందించి ఆయన మనకి శాంతిని, ముక్తి మార్గాన్ని చూపించారు. అందుకే సమాప్తం అయిపోయింది అని చెప్తున్నారు. కనుక మనము ఆయన యాగాన్ని గుర్తించి, ఆయన మన రక్షణ కొరకు వచ్చారని గుర్తించి, మన కొరకు ఆయన రక్తం చిందించారని గుర్తించి మనం ఆయన హత్తుకొని జీవించినప్పుడు ఆయనతో పాటు మనం ఉండడానికి మనల్ని తీసుకొని వెళ్తారు. 7వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన అంతా అయిపోయింది. శ్రమ పడ్డారు, పరిచర్య చేశారు, ఘనమైన కార్యాలు చేశారు, మొత్తం అప్పచెప్పేశారు తండ్రికి. ఇంకా చివరిగా ఆయన దేవునికి తన ఆత్మను అప్పగించుకుంటున్నారు. దేవుని కార్యమే ఇది. మనుషులు హింసించి మనుషులను చంపేసింది. మనుషులు అలా అనుకున్నారు. వాళ్ళు ఆనాటి యూదులు, ఆనాటి రోమా ప్రభుత్వము, మేము ఇతన్ని చంపేస్తున్నాము, మేము ఇతన్ని సిలువ వేస్తున్నాము, మాకే ఘనత అన్నట్టుగా వారు ఫీల్ అయ్యారు. కానీ అది దేవుని కార్యము. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడం దేవుని కార్యము. యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం దేవుని కార్యము. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడి సిలువ వేయబడడం దేవుని కార్యము. తిరిగి నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను అని యేసు ప్రభువారు తండ్రికి తెలియచేసుకుంటున్నారు. నా ప్రాణం పెట్టుకుంటును, తీసుకుంటాను, నాకు అధికారం ఉందని ఒకసారి చెప్పారు ఆయన. అందుకే ఇప్పుడు ప్రాణం పెట్టారు, ఆయన చేతికి అప్పగించేశారు. మళ్ళీ తీసుకుంటారు, అది మళ్ళీ వస్తారు ఆయన. కనుక మనకి మాదిరిగా ఈ మాట నేర్పిస్తున్నారు. ఏంటంటే మన ప్రాణం కూడా దేవునికి అప్పగించాలి. మన ప్రాణం మన సొత్తు కాదు. మనల్ని దేవుడు పుట్టించాడు ఈ భూమి మీదకి. ఆయన రూపంలో ఉన్నాము. ఆయన ఇచ్చిన మనసు, ఆయన ఇచ్చిన దేహాత్మ ప్రాణాలు ఆయన వశంలో ఉన్నాము మనం. కనుక మన ప్రాణము నరకానికి పాలు చేసుకోకుండా
దేవునికి అప్పచెప్పాలని యేసు ప్రభు వారు మాదిరిగా మనకు బోధిస్తున్నారు. ఆయన తండ్రికి అప్పచెప్పారు, మనము కూడా మన ప్రాణాన్ని దేవునికి చెందే విధముగా జీవించాలని నేర్పిస్తున్నారు. ప్రార్థన. మా దేవా, మీరు ఇచ్చిన ఈ మాటల కొరకు మీకు వందనాలు ప్రభువా. మీ మాటలు ధ్యానించినప్పుడు నైనా మా హృదయముల నిండా మీ ప్రేమను నింపుకొని ప్రభువా, మీరు ఏ విధముగా చెప్పారో ఆ విధముగా మేము జీవించడానికి, మా ప్రాణము కూడా మీ చేతికి అప్పగించడానికి ఎటువంటి భక్తి జీవితము కొనసాగే భాగ్యము బిడ్డలకు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 2 అయిపోయినాయి.